సంధ్యా నామా ఉపాస్తే ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎప్పుడో కరోనా టైంలో రావాల్సిన మూవీ ఇది ఇప్పుడు స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ అయితే బాగానే ఉంది, కానీ కరోనా టైంలోనే వచ్చేసి ఉంటే టైంపాస్ కోసమైనా చూసేవాళ్ళం. 5 years తర్వాత వచ్చి కరోనా క్వారంటైన్ అంటే ఎవరికి కుద్ది? నాకైతే పర్లేదనే టైప్లో అనిపించింది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక క్వారంటైన్ రూమ్లో మొత్తం 8 మంది ఉంటారు. ఇంకా వీళ్ళందరూ కరోనా టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళ స్టోరీస్ ఏంటి అనే దాని మీద ఉంటుంది ఈ మూవీ. మెయిన్గా ఈ మూవీ మొత్తం ఇద్దరు లవ్ స్టోరీస్ మీద జరుగుతూ ఉంటుంది. మూవీలో అప్పారావు గారి కామెడీ అయితే బాగుంది. మరీ ఎక్కువగా నవ్వుకునేంతగా ఉండదు, కానీ ఒక 3-4 times బాగానే నవ్వుకుంటాం. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడం బోరింగ్ గా స్టార్ట్ అయినా మూవీ వెళ్తున్న కొద్దీ పర్లేదనే టైప్ లో అనిపించింది. మాక్సిమం మూవీ మొత్తం ఒకే రూమ్ లో జరుగుతూ ఉంటుంది, క్వారంటైన్ లో ఉంటారు కాబట్టి. ఇంకా మూవీలో హీరో అండ్ హీరోయిన్ మధ్య ఒక సాంగ్ కూడా ఉంటుంది, అది బాగుంది. కానీ క్వారంటైన్ కి వచ్చిన వాళ్ళు ఈ రోజు దీపాలు కదా అని కొద్దిసేపు బైక్ వేసుకుని బయట తిరిగి వస్తారు. ఊరే ఇదేదో ట్రిప్కి వచ్చినట్టు తిరుగుతున్నారు ఏంటో అనిపించింది. అంతేకాకుండా ఫస్ట్ వీళ్ళు బయటికి ఎలా వచ్చారు ఏంటో క్వారంటైన్ నుంచి. ఇంకా మూవీలో పోసాని కృష్ణ గారిని పెట్టుకున్నారు, కానీ పెద్ద స్కోప్ ఏ ఉండదు. జస్ట్ ఏదో కామెడీ కోసం, గెస్ట్ అపియరెన్స్ కోసం తీసుకొచ్చినట్టు ఉంటుంది. కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీలో డైలాగ్స్ అయితే చాలా వరకు లిప్సింకే ఉండవు. మెయిన్గా హీరోయిన్ది ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లిప్సింక్ అనేది కనిపించలేదు నాకు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగానే చేశారు, కానీ ఇద్దరికి మాత్రం అసలు యాక్టింగ్ చేయడమే రావట్లేదు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే ఓకే పర్లేదు అనిపించే టైప్లోనే ఉంది. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.